మంచిదో నాన్న. మా చెల్లి నేను తొక్కాడు. Ladies and gentlemen, you are not ready for this. ఇది మజాక్ బన్ గా ఆజ్కల్ ఏ ఓడబడతాడు ఏది పడుతుంది అంటే నడుస్తుంది. బయటికి రాలే, బిడ్డ నిలగొట్టింది. కారణం లేని ఊరికి ఎలా కొడతారక్క? కుల్లం కుల్ల అంటే మరి ఇంత కుల్లం కుల్ల ఉంటుంది అనుకోలే నేను. అక్క వితౌట్ కేసీఆర్ గారు హూ ఇస్ కవితమ్మ? నాకు ఆయన నా వెనుకుండి నడిపాడని నేనేం శాటిలైట్ని కాదు, నేను ఇండిపెండెంట్ స్టార్ని. మా తల్లిదండ్రి నన్ను పెంచిన విధానం, ఇవాళ నేను వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నా కూడా నేను ధర్మం పక్షాన ఉన్నా. బాబు గారు టీడీపీలో ఇక్కడ బలంగా పెరగాలి అంటే కవితమ్మ లాంటి వ్యక్తులు కూడా ఉన్నారు అని చెప్పేసి ఈవెన్ బాబు గారు కూడా మీకు సపోర్ట్ చేస్తున్నట్టు కదక్క? కానీ బయటికి చెప్పకూడదు, చెప్పలేము కూడా. కేసీఆర్ సారే 100 సార్లు చెప్పారు, అది నేను చెప్పింది కాదు. ఒకే గాని ఒక కూతుర్ని బయటికి పంపిస్తే కల్వకుట్ల అనే సర్నేమ్ ఎందుకు క్యారీ చేస్తున్నారక్క? దారుణంగా కనీసం అసలు ఏంది అని అడగకుండా, ఏంది అని చెప్పకుండా పంపించింది. 48 ఇయర్స్ నువ్వు క్యారీ చేసిన సార్ నేమో నన్ను అకారణంగా పార్టీలకి సస్పెండ్ చేస్తే నేనెందుకు మార్చుకుంటా సార్? నేను కావాలని చెప్పి మీ చెల్లిని తొక్కేస్తున్నట్టు. మా చెల్లి నేను తొక్కాడు. ఆ చిల్లరుల గురించి మనమేం మాట్లాడతాం కానీ మా వెలమ కులంలో చెడ పుట్టిందన్న మాట అలా మా ఎలమ జాతిలో కేసీఆర్ కడప పెట్టిన ఉంటే సిగ్గు అనిపిస్తుంది చెప్తుంటే. ఊరేసుకొని కావాలి అన్నప్పుడు వై డోంట్ యూ రెస్పాండ్ అక్క? ఆయన వెనుకున్నది గుంటనక్క కాబట్టి అట్లే మాట్లాడతాడు ఆయన. చాలా మంది రామన్న అయితే ఏంటిది, కేసీఆర్ గారు అయితే ఏంటిది, ప్రతి ఒక్కరు మీ గురించి ఆలోచించారు కదా, మీ బెయిల్ కోసం పనిచేసినారు కదక్క. ఎక్కడ లేదు, నేను జైలుకి వెళ్ళేంత వరకు నా సపోర్ట్గా ప్రెస్ మీట్ పెట్టిందే లేదు. అందరికన్నా ఎక్కువ నేను అటాక్ చేస్తుంది ఎవరు? టీఆర్ఎస్ పార్టీ. ఎగ్జాక్ట్లీ. వై అంటే ఒక మనిషిని మొత్తం మారల్గా చంపేసి ఫిజికల్గా వెంటిలేటర్ మీద పెట్టినప్పుడు అందరు వచ్చి కుటుంబ సభ్యులు పక్కన కూర్చుంటే ఎట్లుంటుంది? ఇప్పుడు సెకండ్ టైం ఓటమి కారణం మీరు కాదక్క? డెఫినెట్గా నాది ఏదో మిస్టేక్ ఉండే ఉంటుంది. తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్ పోయి చేస్తాం అధ్యక్ష వరం. ఏం పీకులు కట్టలు కట్టినారని టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసినారా? ఇప్పుడు నన్ను అందులోకెళ్ళి బయట పడేసి నీ సావు నువ్వు సావన్నాక ఇప్పుడు నేనేం చేస్తాను మరి? కాంగ్రెస్ వాళ్ళు చల్లగా ఉన్నారు, ఇటు బీజేపీ వాళ్ళు చల్లగా ఉన్నారు. వై బీఆర్ఎస్ ఎంత దారుణంగా అంటే అక్క, మేము అంతకుముందు బతుకమ్మ ఆడలేదా? నువ్వు ఆడక ముందు బతుకమ్మనే లోకం ఆడలకు. బతుకమ్మ పేరు చెప్పుకొని కొన్ని కోట్లు సంపాదించుకున్నారు. ఇట్స్ ఓకే, నాకు కూడా టైం వస్తుంది కదా, కర్మ విల్ హిట్ బ్యాక్. నీకు నాకేమైనా సంబంధమా ఉందా? మనకేమన్నా ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా అది తప్పు, అది అట్లా అనకూడదు అన్నారు. కానీ మీ విషయంలో టీఆర్ఎస్ పార్టీ అట్లీస్ట్ కన్సర్న్ కాను కదా, వీటి కూడా చేయలేదు. సొంత చెల్లెల విషయంలోనే ఇట్లాంటి వాటికి కూడా రెస్పాండ్ కాకపోతే రేపు రాష్ట్రంలో ఉన్న చెల్లెలందరికీ ఏం పని చేస్తారు? ఆ సంఘటన తర్వాతనే దిల్ టూట్గా బహుత్ సీరియస్లీ కర్మ విల్ హిట్ బ్యాక్. లిక్కర్ గురించి మాట్లాడితే అక్క ఈ స్కామ్లో చాలా మంది లీడర్స్ ఇన్వాల్వ్ ఉన్నారు. కేవలం కవితక్క పేరు ఎందుకు వచ్చిందక్క? కేసీఆర్ గారే ఆన్సర్ చెప్పిండ్రు కదా, నన్ను ఏం చేయలేక నా బిడ్డను పట్టుకున్నారని. మీ బ్రాస్లైట్ గురించి మాట్లాడతారు, మీరు మంచి చీర కట్టినా బాధే, నెత్తికి ఇది పెట్టుకున్నా కూడా జయలలిత స్టైల్ అంటున్నారు. అసలు ఇదంతా ఈ కేసీఆర్ కూతురే ఓడిపోయింది నేను గెలిచినా అన్నారు. అంటే అది యాంటీ పార్టీ యాక్టివిటీ కాదా? మహేష్ అన్న పీసీసీ మహేష్ అన్న దగ్గర రావడము, సరే మాకు ఒక ఎమ్మెల్సీ ముందు మంత్రిని చేస్తే మీ పార్టీలో ఉంటా అన్నారు. నాకు అసలు ఆయనతో మాట కూడా మాట్లాడలే నేను. నమస్తే అంటే నమస్తే, కానీ ఆయన నేను ఎన్ని రోజులు చూసి కూడా ఎన్ని రోజులు అయింది అసలు ఎప్పుడు కలిసినా కూడా గుర్తులేదు లాస్ట్ నాకు. ఎప్పుడు ఆదిత్య ఎంట్రీ అక్క? లేదంటే చదువుకోవచ్చు కదా, బిజినెస్ చేసుకోవచ్చు కదా, అమ్మ ఎందుకు కష్టం, అమ్మ కష్టంలో మీరు అంటారు. మదర్ని జైలుకి పంపడం చూసిన పిల్లలు ఫండమెంటలీ మారుతారు. మీ మీద బ్లాక్ మ్యాజిక్ చేసింది ఎవరక్క? అసలు మీకెట్లా తెలిసింది అది జరిగిందని? సడన్గా చాలా సీరియస్గా గొంతు ఆగిపోవడము, చెస్ట్ అంతా ఇది కంజెషన్ అవ్వడం. సో ఫైనల్ అక్క మీకు బ్లాక్ మ్యాజిక్ చేసిన ఎవరు నాకు చెప్పండి. సి ఓన్లీ హ్యావ్ వన్ లైఫ్ రోహిత్. అది జైలుకి వెళ్ళిన తర్వాత ఇంకా నేను బాగా రియలైజ్ అయ్యాను, లిమిటెడ్ టైం ఉంది మనుషుల దగ్గర, అనుకున్న చేయాలంతే. ఇక మేము పార్టీ పెట్టిన రోజు చేసే ప్రకటనలతో దిమ్మ తిరిగిపోతుంది చూడండి రాష్ట్రంలో.